ఒరే అన్నయ్య, నా డ్రెస్ ఎలా ఉందిరా? యాజ్ యూజువల్ గా చాలా దరిద్రంగా ఉంది. అబ్బా, అది చెయ్యలేక ఇనుమా. రేయ్, సరిగ్గా చెప్పురా, నేనెలా కనిపిస్తున్నాను? ఎన్నిసార్లు అడిగినా నాది అదే ఆన్సర్. కాకి కలర్ పూసుకున్నంత మాత్రాన నెమలవ్వదు. ఏ మెల్లగా పడిపోతావు. ఇలారా, ఈ రోజు మావయ్య పెళ్లి. నేనేం చేసినా నువ్వు నన్ను తిట్టకూడదు, ఓకేనా? నువ్వు తిట్టించుకునే పనులు చెయ్యకపోతే నేనేవి తిట్టను. నేనేం చెయ్యకపోయినా నీ మూడు బాగోలేకపోతే నన్ను ఎత్తుక్కునొచ్చి మరీ తిడతావు. అమ్మా, నేను మావయ్య పెళ్లిలో డాన్స్ చేస్తాను. ఏ సాంగ్ కి? అదే అమ్మా, అందరూ పాడతారు కదా, పెళ్లి కల వచ్చేసిందే బాలా, పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. అయ్యో, ఎంత ముద్దొస్తున్నావే నా బంగారం. పెళ్లికి మనమంతా రెడీ అయ్యా, పెళ్లి కొడుకు ఇంకా రాలేదేంటి? ఇంతకీ మావయ్య ఎక్కడా? అదుగో హరి. వావ్, మామయ్య సూపర్ గా కనిపిస్తున్నావు. అప్పుడే పెళ్లి కల వచ్చేసింది. థ్యాంక్ యూ అమ్ము. బయలుదేరండి, టైం అయిపోతోంది. లక్ష్మి వాళ్ళు కూడా బయలుదేరేశారట. రండి. అవునమ్మా, లక్ష్మి వాళ్ళ అమ్మతో డబ్బు నగలు గుడికి తీసుకురమ్మని చెప్పావా లేదా? చెప్పానులేవే, ముందు బయలుదేరు, టైం అవుతోంది. పదండి. రాయ్. నానా, నాన్న, ఈరోజు నా పెళ్ళి నాన్న. కనీసం ఈ రోజైనా ఆ గేమ్ ఆడకుండా ఉండొచ్చు కదా. సరేరా, నా కొడుకు పెళ్లి కోసం నేను ఈరోజు గేమ్ ఆడను. సరే వెళ్దాం పద. వదిన గారు, ఫోటోగ్రాఫర్ కి వీడియో తీసి అతనికి చెప్పారా? నేను చెప్పేశానమ్మా, వాళ్ళు వస్తున్నారు, దారిలో ఉన్నారు. అమ్మా, ఇప్పుడే లక్ష్మి వాళ్ళ అమ్మని కట్నం డబ్బులు అడుగు. లేదనుకో పెళ్ళైన తర్వాత అది ఇది అని సాకులు చెప్పి చేతులు ఎత్తేస్తారు. నిజమేనే. అరే, అప్పుడే అందరూ వచ్చేసారా? మీరే లేటుగా వస్తే ఎలా పంతులు గారు? మరేం చేయమంటారమ్మా, ఈ పెళ్లే కాకుండా నా చేతుల మీదుగా కుదిరిన మరో 2 పెళ్లిళ్ళు చెయ్యాలి. అవి కూడా ఈ రోజే ఉన్నాయి. అవి ముగించుకుని ఇక్కడికి వచ్చేలోగా కొంచెం లేట్ అయిందంతే. ఇదిగో పంతులు గారు, అందరి పెళ్లిలోలాగా మావాడి పెళ్లిలోంచి కూడా మధ్యలో వెళ్ళిపోతానంటే కుదరదు. పూర్తిగా పెళ్ళయ్యేంత వరకు ఉండి వెళ్ళాలి. అలాగేనమ్మా, భోజనం చేసి మరీ వెళతాను. లక్ష్మి, మీరు
ఈరోజు చాలా అందంగా ఉన్నారు. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. నేను చెప్పానని చెప్పారు కానీ నిజంగా మీరు చెప్పాలని చెప్పలేదు కదా. అయ్యో, అదేం లేదండి. నిజంగానే మీరు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు. ఏంటి బావగారు, మా అక్క ఐ లవ్ యూ చెప్పిందా ఏంటి? అమ్మా, వీళ్ళు మనల్ని మోసమేమీ చేయట్లేదు కదా? ఎందుకలా అడుగుతున్నావే? నువ్వొకసారి అటు చూడు. మనతో అడిగినంత బంగారం 25 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారు కదా. ఇప్పుడేమో వాళ్ళు పెళ్లి కూతురికి తక్కువ నగలు వేశారు. అవును కదా. అందుకే చెప్తున్నాను, నువ్వు ముందు వాళ్ళమ్మతో మాట్లాడు. సరేలే, ఎందుకంత కంగారు పడుతున్నావు? కాసేపు ఆగు. వాళ్ళు అడిగినంత బంగారం ఇస్తామని చెప్పారు కదా. ఇప్పుడు అడిగితే బాగుండదు. కొంచెం టైం ఇద్దాం వాళ్లకు. అయ్యో, నీ ఇష్టం. తర్వాత ఏదైనా జరిగితే నాకు మాత్రం చెప్పొద్దు. ఏంటి తల్లి కూతుర్లిద్దరు ఏం గుసగుసలాడుతున్నారు? చాలే ఊరుకోండి. మీరు ముందుకొచ్చి ఏ పని చేయరు, మేము ముందుకొచ్చి చేస్తే అన్నిటికీ వంకలు పెడుతూ ఉంటారు. అంతా సిద్ధంగా ఉంది, కార్యక్రమం ప్రారంభిద్దాం. అందరు రండి. సరే పదండి. పదండి పదండి. అమ్మా, నువ్వు ఆవిడతో మాట్లాడమ్మా. అలాగే వదినా. ఇప్పుడే ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. చెప్పండి వదిన గారు. మరేం లేదు, మీరిస్తానన్న నగలు డబ్బు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా? ఉన్నాయి వదిన గారు. మరేం లేదు, లక్ష్మి ఒంటి మీద నగలు తక్కువగా ఉన్నాయి కదా అని. అంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని, అంతే. లేదు వదిన గారు, మీరు అడిగినంత డబ్బులు ఈ సూట్ కేసులో ఉన్నాయి. మిగతా నగలు కూడా రెడీగా ఉన్నాయి. కాకపోతే లక్ష్మికి ఎక్కువ నగలు వేసుకోవడం కొంచెం ఇష్టం ఉండదు, అందుకే అలా వేశాను. సరే, మీరేమనుకోకపోతే ఒక్కసారి చూపిస్తారా? అలాగే. ఆ నగలు కూడా ఒకసారి. లోపల పెట్టేయండి. జాగ్రత్తగా ఉంచండి. సరే, రండి వెళ్దాం. రండి. అక్క, ఆ రావి చెట్టుకెందుకు ఉయ్యాలలు కడుతున్నారు? అదంతా తెలుసుకునే వయసు నీకింకా రాలేదులే. తెలియాల్సిన వయసులో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. సరే, నువ్వు చెప్పకపోతే ఏంటి, నేను అమ్మని అడిగి తెలుసుకుంటా. తెలుసుకో. ఏయ్, పూజకెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారే? అయినా ఆ పూజలో కూర్చొని మేమేం చేస్తావమ్మా? మాకు అస్సలు అర్థం కాదు. మేమిక్కడే ఉంటాం, నువ్వు వెళ్ళు. అక్కడ నాకు చాలా పనులున్నాయి. నేను ఇవి 2 చేతులతో పట్టుకుని తిరగలేకపోతున్నాను. దానికి మమ్మల్ని ఏం చేయమంటావమ్మా? అక్క పెళ్లికి మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారే? ఇదంతా కూడా నేనే చెప్పాలా? ఇది తీసుకోండి, దీన్ని జాగ్రత్తగా పట్టుకోండి, సరేనా? ఎక్కడా పెట్టి మర్చిపోవద్దు, అర్థమైందా? హాయ్ స్నేహ, వచ్చావా? ఎక్కడున్నావు? ఓ, గేట్ దగ్గరున్నావా? సరే సరే, అక్కడే ఉండు, వస్తున్నా. ఏ, నా ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తుంది, తనని తీసుకొస్తాను. అప్పటిదాకా ఈ సూట్ కేసు పట్టుకో. అదేం కుదరదు, అమ్మ నీ చేతికి గద ఇచ్చింది, నువ్వే చూసుకో. ఏ, చెప్తుంటే అర్థం కాదా నీకు? బయట స్నేహ వెయిట్ చేస్తుంది, తనని తీసుకొచ్చాక నేనే తీసుకుంటాలే. అప్పటి వరకు పట్టుకో. హే, పట్టుకో. ఇది నాకే అంటకట్టావు కదా, పోవే.
ఏంటి నువ్వు ఒక్కదానివే వస్తున్నావు? అదెక్కడుంది? తను తన ఫ్రెండ్ని పిలుచుకోవడానికి వెళ్ళిందమ్మా. ఇప్పుడే వచ్చేస్తానని చెప్పింది. సరే సరే, సూట్ కేసు జాగ్రత్త. అమ్మా అమ్మా, నువ్వు సరిగ్గానే చూసావు కదా, అందులో 25 తులాల బంగారం ఉంది కదా? అవునే, నా కళ్ళారా చూశాను. మన ఫ్రెండ్స్ గ్రూప్ అంతా వస్తున్నారు కదా? లేదే, అందరికీ ఫోన్ చేశాను, అందరూ ఊరెళ్ళారంట. సరే సరే, అయితే అందరం నీ పెళ్లికి కలుద్దాంలే. చిప్ప. సరే సరే, ఒక పిక్ దిగి గ్రూప్ లో పెడదామా? అందరూ కుళ్ళుకుంటారు. పెడదాం. ఏమైంది లక్ష్మి? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? చూడు ఎంత చెమటలు పడుతున్నాయో, మేకప్ అంతా పాడైపోతుంది. ఎందుకో తెలియదు విచ్చి, ఏదోలా ఉంది. అది భయమో లేక ఇంకేంటో తెలియడం లేదు. ఓ అలాగా, అలాగైతే ఇది పెళ్లి జ్వరం అన్నమాట. ఏమోనే, అంతా సడన్ గా అయిపోయినట్టుగా ఉంది, ఏం తెలియడం లేదు. అంతా నీ మంచికే జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు. ఒక పక్క ఈ నర్వస్నెస్ కూడా ఒకలా బాగుంది. అటు చూడు లక్ష్మి, నీ కాబోయే ఆయన నిన్ను తినేసేలా చూస్తున్నాడు. ఏమంటున్నావే? ఎక్కడున్నారు? కొంటే చూపుతో, నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో, ఒక చిలిపి నవ్వుతో. కొంట చూపులేనా? ఇంకేంటి లక్ష్మి, వెళ్ళిపోయావు ఎక్కడికో. అక్క, ఇది నన్ను చూసుకోమని చెప్పి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? హే, ఇక్కడికి వచ్చేసావా? ఒక్క క్షణమైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? నువ్వు ఇక్కడ నీ ఫ్రెండ్ తో హాయిగా ఉన్నావు, నేను మాత్రం దీన్ని పట్టుకొని అక్కడ టెన్షన్ పడుతూ ఉండాలా? నా చేతికి సూట్ కేసు ఇచ్చి తను మాత్రం హ్యాపీగా నిలబడింది చూడక్క. హలో, ఏంటి అక్క? స్నేహ అని పేరు పెట్టి పిలు, నేను మీ అక్క ఫ్రెండే. ఏదో బియ్యం బస్తా మోసినట్టు ఎందుకే బాధపడుతున్నావు? ఇంత చిన్న సూట్ కేసుని కూడా పట్టుకోలేవా? ఏంటి పట్టుకునేది? నువ్వు పట్టుకుంటే తెలుస్తుంది ఎంత బరువుందో తెలుసా నీకు? హే, కాసేపు కూడా పట్టుకోలేవా ఇంత చిన్న సూట్ కేసుని? నాగండి, మీరిద్దరూ ఇంకా గొడవ పడ్డం మానుకోలేదా? అంతా వదిలేసి దా, ముగ్గురం కలిసి సెల్ఫీ దిగుదాం. చూడు, కొంచెం ముందుకెళ్ళి తీసుకుందాం, పూలు కూడా పడతాయి. రండి. రారా. అన్నా, ఒక ఫోటో తీవా? అలాగే మేడం, అలాగే. సింధు, అది వదినకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కదా, అందులో చిన్న చెల్లెలి పేరేంటి? ఓహో, తన పేరు నీకెందుకురా? ఏంటి మ్యాటరు? ఏదో జనరల్ గా అడిగాలేవే, దానికి ఏదేదో ఊహించుకుంటావేంటి? నేనేదో ఊహించుకుంటున్నానని నీకెవరు చెప్పారు? సరే సర్లేవే. అయినా నీ గురించి నాకంతా తెలుసురా. నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఊరికే నటించకు. ఏంటి మ్యాటర్? అలాంటిదేమి లేదులేవే, జస్ట్ క్యాజువల్ గా అడిగానంతే. క్యాజువల్ గా అయితే ఓకే, అంతేగాని
తన పేరడుగు నెంబర్ అడుగు అంటే నాకు మండుద్ది. ఏయ్ ఎందుకలా అంటావు? నేను నీ అన్నయ్యని కదే, హెల్ప్ చేయవా ప్లీజే. అస్సలు కుదరదు. అక్క అది ఎందుకు సుమిత్ర అంత టెన్షన్గా ఉన్నావు? అంతా సవ్యంగానే జరుగుతుందా అక్క? పెళ్లికి ముహూర్తం దగ్గర పడింది. ఇంకా సేపట్లో కాబోయే దంపతులు ఇద్దరూ వస్తారు. పంతులు గారు అబ్బాయితో తాళి కట్టిస్తారు. ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ పెళ్లి సవ్యంగానే జరుగుతుంది. నువ్వేం భయపడకు, అంతా మంచిగానే జరుగుతుంది కదా. ముహూర్తానికి టైం అయింది, వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకురండి. నువ్వు ఉండమ్మా, నేను తీసుకొస్తా. అమ్మా ఒక్క నిమిషం ఇలా వస్తావా? ఎక్కడికి? ముహూర్తానికి టైం అవుతుంది, తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ ఒకసారి రామ్మా. ఒకసారి పక్కకి రామ్మా ప్లీజ్. అసలు ఏమైంది మీ ఇద్దరికి? కాసేపట్లో ముహూర్తం పెట్టుకుని అక్కడికి ఇక్కడికి రమ్మంటారు. అయ్యో ప్లీజ్ పదమ్మా. అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా రామ్మా. ప్లీజ్ రామ్మా రామ్మా. రామ్మా ఏంటి? ఒకసారి రామ్మా. ఏయ్ మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇంకాసేపట్లో ముహూర్తం పెట్టుకుని ఇటెందుకు తీసుకొచ్చారే మీరు? అయ్యో అమ్మా, అసలు ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని డౌట్ గా ఉందమ్మా. ఏయ్ నిన్ను ఎందుకు ఇంత అపశకునంగా మాట్లాడుతున్నావు? అవును, నీ చేతికి సూట్ కేసు ఇచ్చానుగా. అమ్మా లేదేంటి? నిఖిలకిచ్చానమ్మా. ఏది నిఖిలా? అదేనమ్మా నేను చెప్పేది. సూట్ కేసు ఎవరో దొంగతనం చేశారమ్మా. అమ్మా నువ్వు సరిగ్గా చూసావా? డబ్బు నగలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా కళ్ళతో నేను చూశాను, వాళ్ళు కరెక్ట్ గానే తెచ్చారు. సరేనా? అది కాదమ్మా, మళ్ళీ ఏదైనా తేడా జరిగితే మనకే కదా ప్రాబ్లం. అందుకే కన్ఫర్మేషన్ కోసం అడిగా. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయే, అస్తమానం అడిగితే బాగోదు. అవునులే, నువ్వు చెప్పింది కరెక్టే. సరే అది వదిలే కాని, డబ్బులు ఇచ్చిన తర్వాత వెంటనే ఇంటి గురించి ప్లాన్ చేసావు కదా, ఆ పని మొదలు పెడదాం. ఏంటి భద్రావతి, లక్ష్మి వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఇల్లు కట్టిద్దామని ప్లాన్ చేస్తున్నావా? అయినా డబ్బులు హరిలక్ష్మిల కోసం కదా వాళ్ళ అమ్మగారు ఇస్తోంది. మనం కూడా వాళ్ళిద్దరి కోసమే కదా చేస్తోంది. మరి నీ ఇష్టానికి నువ్వు వాళ్ళను ఒక్క మాట కూడా అడగకుండా వాళ్ళ డబ్బులతో ఇల్లు కట్టిస్తానంటే ఎలా చెప్పు? నాన్న నీకు ఇవన్నీ అర్థం కావు, వదిలే. సూట్ కేసు ఇక్కడే పెట్టానమ్మా. ఏం చెప్తున్నారే? మీరిద్దరు ఉన్నారనే కదా మీ చేతికి సూట్ కేసు ఇచ్చి వెళ్ళాను. ఇప్పుడు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంటారేంటి? ఏంటి మీరు? ఒక్క సూట్ కేసును చూసుకోవడం కూడా చేత కదా మీకు? మీ ఇద్దరికి కొంచెం కూడా బాధ్యత లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, ఇలా తలదించుకుని నిలబడకుండా ఎక్కడ పోయిందో కరెక్ట్ గా చెప్పండి. ఫోటోస్ దిగుదామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ సూట్ కేసు కింద పెట్టి ఫోటోస్ తీసుకొని తిరిగి చూసేలోగా సూట్ కేసు కనిపించలేదమ్మా. అయ్యో దేవుడా, మీకు కొంచెం కూడా బాధ్యత లేదే? మీ అక్క జీవితాన్ని నాశనం చేశారు కదే. ఇప్పుడు ఈ పెళ్లి గనక ఆగిపోతే మీ అక్క పరిస్థితి ఏంటి? కొంచెమైనా ఆలోచించారా? భగవంతుడా, ఇప్పుడు మీ బావగారు వచ్చి నేనిచ్చిన డబ్బులు ఏమయ్యాయని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? ఏమని సమాధానం చెప్పాలి?